నా కొడుకు అయితే అట్లాంటి వాడు కాదు, మరి ఎందుకు అట్లా తొందరపడ్డాడో నాకైతే అర్థమైతే లేదు. సరే వాళ్ళ వయసు అట్లాంటిది, నువ్వే అర్థం చేసుకొని మమ్మల్ని క్షమించు. మీరు ఏం తప్పు చేసినా క్షమించమని అడుగుతాడు. వాళ్ళకు ఉండాలి బుద్ధి. నా బిడ్డల కంటే ఎక్కువ నా అల్లుడు, నా అక్క నా అల్లుడి కన్నా ఎక్కువ నా బిడ్డను ఆడుకున్నది. నా బిడ్డలు ఎట్లా అంటే నా అక్క నా అల్లుడికి పాలు బంద్ చేసి నా బిడ్డలకి ఇచ్చి సారింది. అట్లాంటిది నా బిడ్డను నా అల్లుడికి ఇచ్చి నా అక్కరు నేను తీసుకున్నా అనుకున్నా. నేను నా ఇంట్లోండి ఇండోర్స్ అంది నా విషయాలని తెలిసిన కూడా చేసు ఎంత కరెక్ట్. మేము వచ్చి అయితే 4 సంవత్సరాలు అవుతుంది, అంతకుముందు జరిగిన అయితే మాకు తెలియదు కదా. రావకంటే తెలియదు. బిడ్డ నీకు అన్ని తెలుసు కదనే, తెలిసినాక ఎందుకు తప్పు చేసినవే? నా అల్లుడికి ఏమైంది? పుట్టుకొచ్చిన అట్లా కాలు మక్కలు వచ్చింది, అది భగవంతుడు చేసింది, వాడు చేసుకున్నాడు. నాది నాకు ఇష్టం లేకుండా నేను బావని ఎలా పెళ్లి చేసుకుంటా నాన్న? నా మనసులో ఒకరిని పెట్టుకుని బావని పెళ్లి చేసుకుంటే బావని మోసం చేసినట్టు అవుతుంది కదా. సరే బావ అంటే ఇష్టం లేదా అంటున్నావు, ఇప్పుడు బయట సంబంధం చూస్తాం, ఇట్లనే చేసుకోవాల్సిందే కదా. బాగా నాకు 2 ఆడపిల్లన్నారు ఇంట్లో, ఈ ముచ్చటి ఇక్కడితో ఆగాలి. బయట తెలిసిందనుకో నా పరువు పోతుంది. సరే అంకుల్, అసలు ఈ విషయం మీ దాకా రావద్దని అనుకున్నా అంకుల్, అందుకనే కదా జానకి ముందే చెప్పేసిన. నిజం జానకి, నాకు నువ్వంటే ఇష్టం లేదు. మీ నాన్న చెప్పినట్టు నువ్వు మీ బావనే పెళ్లి చేసుకో. బిడ్డ రాఘవ చెప్పింది విన్నావు కదా, ఈ ముచ్చటి ఇక్కడితోనే ఆగాలి బిడ్డ. ఇది కనుక మళ్ళీ రిపీట్ అయితే గడ్డి మంది తీసుకొని మొత్తం కుటుంబం అంతా నాశనం అయిపోతాం. ఇక అంకుల్ ఏంటి అంకుల్ అలా మాట్లాడుతున్నారు? జానకి చదువుకున్న అమ్మాయి కదా, తను అర్థం చేసుకుంటాలేండి, మీరు మరీ అంత దూరం ఆలోచించకండి. నీకేంది రావా, నువ్వు మగ పిల్ల కానీ నువ్వు ఏం చేసినా నచ్చది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్న అయితే నేను తట్టుకోగలుగుతానా? నా అల్లుడే ఉన్నాడు, ఇప్పుడు నా అల్లుడికి ఆ విషయం తెలిసింది అంటాడు. నేను ఏ ముఖం పెట్టుకున్నా బిడ్డ చేసుకోను కదా నా అల్లుడిని. మీరన్నది కూడా నిజమే అంకుల్. రాఘవ ఇన్ని రోజులతో మంచి సార్ వచ్చి నా ఇంటి ఉంచుకున్నా, 2-3 రోజులు టైం ఇస్తాను, ఇల్లు కాజేసి వెళ్ళిపోయి. బిడ్డ నీ మనసు నుంచి మొత్తం తీసేయి, అల్లుడికి నీకు పెళ్లి చేసు పక్కా. ఎందుకు ఎత్తాను బిడ్డ, చేశాను చేసి ఇట్లా ఏడ్చుకోలే మొత్తం కొబ్బరి ముంచుతారు. సరే నాకు ఇంకన్నారు బిడ్డ ఇన్ని రోజులు ఉన్న పరువు మొత్తం తీసినవురా. కొడుక మా తమ్ముతో మాట్లాడి అన్నీ చెప్పినా, నీకు తెలుసా అది ఎవరిని ఇష్టపడుతుందో? అది ఎవరిని ఇష్టపడితే మనకేంది అమ్మా? ఇక అంతా అయిపోయిన తర్వాత దానికైతే నేను అంటే ఇష్టం లేదని చెప్పి తెలిసిన తర్వాత ఇవన్నీ మనకెందుకు? ఇక అదే కొడుక, నా కోడలు బంగారం అనుకుంటే మన ఇంట్లో అడుగు పెట్టినట్టంటే నిన్ను నన్ను మంచిగా చూసుకుంటుంది అనుకుంటే గిట్ట చేసింది ఏందిరా అది? ఏమో లేవే. ఇక మన ఇంట్లోదే అర్థం చేసుకోలే అంటే నన్ను బయటకు వెళ్ళొచ్చటోళ్ళు ఎవరు అర్థం చేసుకుంటారే? ఇక నాకు ఈ పెళ్ళొద్దు ఏమద్దే అమ్మా. ఇక సపడే ఊకో. ఇక నీకేంద్ర కొడుక, అది అద్దన్నదా నువ్వు పెళ్లి చేసుకోక ఊకుంటే ఎట్లుంటుందా నీకు? దానికంటే మంచిదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తావు. ఏం కాదులేవే అమ్మా, నేనేం బాధపడితేనే ఆ దేవుడు నాకు ఈ కాలు ఇట్లు ఇచ్చి ఆ విత్తనం ఇస్తేనే నేను బాధపడలేదు. అది నన్ను చేసుకోవాలన్న తర్వాత నేను ఎందుకు బాధపడితేనే? ఎట్లా రాసుకుంటే అట్లే జరుగుతుంది.